ఈ గ్రామాల్లో చాలా గ్రామాలు తిరిగినాం ఉదయం పూట నుండి. చాలా దురదృష్టకర సంఘటన నిన్న సాయంకాలం జరిగింది. ముస్తాబాద్ పట్టణంలో మండల కేంద్రంలో ఒక మన ఆర్టీసీ బస్ స్టాండ్లో చెట్టు విరిగి పడి ఈ ఎలక్ట్రిసిటీ లైన్స్ మీద పడేసరికి ఎలక్ట్రిక్ పోల్ ఇరిగిపోయింది. పెద్ద గాడుపు దుమారం కాబట్టి ఒక ఎల్లయ్య యాదవ్ మన ముస్తాబాద్ గ్రామ వాస్తవ్యులు వారు పాపం అక్కడ ఉండి మిగతా వాళ్ళని మీరు పోండి 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 అని పాపం అందరినీ ఇషారా చేసి పంపించాడు. ఆయనే పాపం దురదృష్టవశాత్తు ఆ ఎలక్ట్రిసిటీ పోల్ పడి నెత్తి మీద పడి పగిలిపోయి నేను సాయంకాలం చనిపోయాడు. వారి కుటుంబాన్ని మేమందరం కూడా వెళ్ళి కలిసి ఓదార్చి, పాపం చిన్న పిల్లాడు ఉన్నాడు, కొడుకు 9వ తరగతి చదువుతున్నాడు, తండ్రి భార్య పిల్లల్ని కుటుంబ సభ్యులందరికీ కలిసి వచ్చినాం. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఒక 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి కూడా నేను అక్కడ విలేకరులతో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అదే సందర్భంలో అతనికి ఒక 2 ఎకరాల భూమి ఉన్నది కాబట్టి మరి కేసీఆర్ గారు రైతు బీమా పథకాన్ని మరి ప్రవేశపెట్టింది కాబట్టి వెంటనే 5 లక్షల రూపాయలు సహాయం చేసే అవకాశం ఉంది కాబట్టి నేను జిల్లా కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఎల్ఐసితో మాట్లాడి ఈ వారం రోజుల లోపల ఆ 5 లక్షల రూపాయలు ఏదైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బీమా పథకం కింద వచ్చే డబ్బులు ఇవ్వండి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ముస్తాబాద్ గ్రామ శివార్లో ఉన్నటువంటి రైతులు వరి ధాన్యాన్ని తీసుకున్నారు. మేము ఆ పంట పొలాల దగ్గర వెళ్లేసరికి బోరుమని ఏడుస్తున్నారు రైతులు, ఎక్కెక్కి పడి ఏడుస్తున్నారు. వాళ్ళ పొలాలు చూసి మొత్తం ఆ వరి ఆ పొలంలో పుట్టకొచ్చి ఈనింది. అంటే మంచి గింజలు పాలుతో ఉన్నటువంటి ఆ గింజలు మొత్తానికి ఆ రాళ్ళ వర్షానికి అవన్నీ కూడా నాశనం అయిపోయింది. కొన్ని దిక్కులంగా ఒక వారం రోజులకు కోసుకునేటువంటి దశకు వచ్చినటువంటి వడ్లు అవి నీళ్ళలో పడిపోయి మొత్తంలో ఆ వరి పొలం మొత్తం కూడా వరి ధాన్యంతో తేలుతున్నాయి. తర్వాత పోతుగల్ గ్రామ శివార్లకు వెళ్ళాం. అక్కడ అదే పరిస్థితి. అక్కడ ఒక 2 స్త్రీలు భర్తను పోగొట్టుకున్నటువంటి ఒక మహిళా సోదరిమణి వ్యవసాయం చేస్తూ తన పిల్లల్ని చదివించుకుంటారు. ఆమె కూడా ఒకే రోజున ఏడ్చి 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 గొంతు ఎండిపోయింది. మరి నాకు అప్పులు తీసుకొచ్చిన అప్పులు ఎట్లా తీర్చాలి అని ఎక్కెక్కి పడి ఏడ్చింది. తర్వాత ఇంకా 2-3 గ్రామాలు అవన్నీ కూడా కలిసి తిరిగిన ఒక 2 తండాలు. తర్వాత ఇంతకుముందే సాయంకాలము తంగెలపల్లి మండలంలో కొన్ని గ్రామాలు, చివరిగా కొండాపూర్లో ఒక దేవాలయానికి వెళ్ళి రావడం జరిగింది. ఇక్కడ మీ పత్రికా విలేకరుల సమావేశానికి మీ ద్వారా ఇట్లా ఇదంతా ఉత్తరే అన్నట్టు ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ఇవన్నీ అంత వెళ్ళిపోయినాయి. ఇది చూడండి, వడ్లన్నీ రాలిపోయింది, తాళ్ళు మిగిలింది. ఇంకా ఇప్పుడిప్పుడు ఇదంతా రేపు ఇంక పనికిరావి. చూడండి, ఇట్లుంటే తెలుస్తుంది మీకు. 40%
ఉన్నాయి. ఇవి పనికిరావు. ఇవన్నీ కూడా రేపటి వరకు తెల్లగా అయిపోయి ఓ 2 రోజులకు ఫంగస్ బట్టి నల్లగా అయిపోతుంది. ఎందుకంటే దాంట్లో బయటకు వస్తుంది. నా వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడడం, జిల్లా వ్యవసాయ అధికారితో కూడా మాట్లాడడం జరిగింది. మేము వెళ్ళేసరికి కొన్ని దిక్కుల వ్యవసాయ అధికారులు సర్వే చేస్తున్నారు, ఎంత నష్టపోయిందనేది కూడా చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళతో కూడా కలిసి కొన్ని పొలాలు కలిసి తిరగడం జరిగింది. వాళ్ళు ఇంకా ఆ సర్వే చేస్తున్నారు. మేము వేరే గ్రామాలు కూడా తిరగడం జరిగింది. ఈరోజు రైతులు చెప్పిన విషయం ఒకటి చెప్తా. నేను ఏం చెప్పిందంటే, మొన్నటిదాకా నీళ్లు లేవు, ఎట్లా ఈ వరిని పుట్టకొచ్చి ఇంత అంది, దీన్ని ఎట్లా కాపాడుకోవాలి అని బాధలో ఉన్నాం. 1,60,000 రూపాయలు పెట్టి బోర్ వేసినా, ఆ బోరు దగ్గర వెళ్ళింది కూడా మేము వీడియో తీసుకున్నాం. కొంత 3 రోజుల కిందనే బోరు మిషన్ వచ్చి బోర్ వేసిపోయింది. 1,60,000 పెట్టిన, అప్పు తీసుకొచ్చి పెట్టిన. ఇంకొక రైతు చెప్పిండు, దాదాపు 600 ఫీట్లు లోపలికి పోయినా కూడా నీళ్లు పడలేదు. ఎందుకంటే అందరు బోర్లు వేసుకుంటున్నారు, అది డిప్లీట్ అయిపోయినా నీళ్లు కిందికి పోయినాయని చెప్తున్నారు. ఇంకా కొంతమంది బోర్లు వేసుకున్నారు, సక్సెస్ అయినాయి, వాళ్ళు కూడా కలిసారు. ఏదేమైనా ఇప్పుడు రైతు మన పెట్టుబడి పెట్టవలసి వస్తుంది బోర్ల కోసం. ఒక బోర్ మిషన్, డ్రిల్లింగ్ మిషన్, అతను చూస్తే ఫుల్ బిజీగా ఉన్నాడు. అంటే మళ్ళీ 15 ఏళ్ల కింద తెలంగాణ, 10 ఏళ్ల కింద తెలంగాణ మళ్ళీ గుర్తుకొస్తారు. గ్రామాల్లో కూడా మళ్ళీ బోర్లు తిరుగుతున్నాయి. సరే, కొంత వర్షాలు పడలేని మాట నిజమే, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర 2 పిల్లలు కుంగినందుకు త్వరగతిగా వెంటనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ 100 రోజులు అయిపోయినాయి. ఓ 2-3 రోజుల్లో పడ్డ ఇంటరిమ్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం తెప్పించుకొని ఏం బాగు చేయాలని చెప్పి ఆ మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యాము నిర్మాణం చేసి ఆ నీళ్లు ఎత్తిపోతి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మిడ్ మానేర్కి, అప్పర్ మానేర్కి తీసుకొస్తే ఇలా ఈ చెరువులు కుంటలు నింపినట్టయితే ఈ బాధ ఉండకపో రైతులకి. సరే, ఏదేమైనప్పటికీ కూడా అట్లా బాధపడ్డాం, నీళ్లు లేక బాధపడ్డాం, బోర్లు వేసుకున్నాం, అప్పు చేసినాం. సరే, ఏదో ఒకటి మా కర్మ అని చెప్పుకొని మేము ఉంటూ పంట పండించుకోవాలంటే నిన్న ఈ అకాల వర్షం వచ్చి రాళ్ళ పడి ఈ విధంగా పంటలు మొత్తం కూడా విత్తనాలు డబ్బు పెట్టాం. 1,500 రూపాయలు విత్తనం పెట్టాం. రైతు బంధు రాలేదు. కొంతమందికి వచ్చింది, 3 ఎకరాల లోపల చిన్న రైతుల వాళ్ళకి వచ్చినాయని చెప్పిర్రు. కొంతమంది చెప్పిర్రు, కొంతమంది రాలేదని చెప్పిర్రు. సో అప్పు చేసి విత్తనాలు కొనుకొచ్చినాం, యూరియా బస్తా కొనుకొచ్చుకున్నాం, డిఏపి కొనుకొచ్చుకున్నాం, పంటలు వేసుకున్నాం, నీళ్లు లేవు, ఎండిపోయినాయి. పోనీ ఏదో ఉన్నకాడికి బోర్లు వేసుకొని కొంత సాగు చేసుకున్నాం. ఈ సాగు చేసుకున్నా కూడా ఈ అకాల వర్షాల వల్ల మొత్తం పోయింది అని చెప్పి ఎక్కెక్కి ఏడ్చారు ఇవాళ రైతు బాధతో. నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను తుమ్మల నాగేశ్వరరావు గారికి ట్రై చేసినాను ఫోను, వారు మీటింగ్లో ఉన్నారు, మాట్లాడిస్తామన్నారు. బహుశా వారు మాట్లాడతారు, నేను చెప్తాను వారికి కూడా ఈ వివరాలని చెప్తాను. నేనేమంటున్నానంటే, ఒక ఎకరానికి అన్ని ఖర్చులు వంగా 15 నుండి 20,000 ఒక రైతుకు మిగులుతాయి. అంత ఇవ్వకున్నా ఒక 10,000 తక్షణమే, ఎకరానికి తక్షణమే 10,000 రూపాయలు సాయం చేస్తే రైతుకు ఎంతో మరి మేలు చేసినట్టు. మేలుని అనను, కొంత ఉపశమనం కలుగుతుంది. ఎట్లా నష్టపోయింది రైతు చాలా. అయితే ఇది 1000 ఎకరాలు నష్టపోలేదు, అది కూడా చెప్తున్నాను నేను. అది ఒకటే లైన్లా ఈ రాళ్ల వర్షం పడ్డది. కాబట్టి ప్రభుత్వానికి పెద్ద భారమని అనుకోవడం లేదు. కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి వెంటనే రిపోర్ట్ పంపని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. మేమందరం, మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మా టెస్కాబ్ చైర్మన్ గారు, ఎందుకంటే వాళ్ళు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్స్ అన్నిటికీ వారు రాష్ట్ర అధ్యక్షులు.
మరి మేమందరం కూడా ఇలా కలెక్టర్ గారితో మాట్లాడినాం. వెంటనే రిపోర్టు 24 గంటల్లో బట్టే మీరు రిపోర్ట్ పంపించండి. వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి ఈ తక్షణ సాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. గత ప్రభుత్వం మేము చేస్తాం, ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు చేస్తాం, ఎంతో అంత ఆ ధైర్యాన్ని ఇచ్చినాం. ఈరోజు నీళ్లు రాకపోవడం గల కారణాలు, కరెంటు చక్కగా ఉండకపోవడం గల కారణాలంతా రాజకీయాలు. అవన్నీ అవి మాట్లాడదాం, తర్వాత మాట్లాడతాం. ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోయారు? దాదాపు ప్రతిరోజు 5,000 క్యూసెక్కులు అంటే 2 రోజులకి 1 టీఎంసీ. ఈ 100 రోజుల లోపల ఒక 50 టీఎంసీల నీళ్లు సముద్ర పాలైనవి. అది వెంటనే ఒక 10-15 రోజుల లోపల ఒక కాఫర్ డ్యామ్ కట్టి ఆ నీళ్ళని కాపాడుకొని లిఫ్ట్ చేసి మిడ్ మానేరు ఎల్ఎండి నింపితే ఇక్కడ ఉన్న చెరువులన్నీ అన్నపూర్ణ ప్రాజెక్ట్ అనుకోండి, మల్లన్న సాగర్లో కొంత, రంగనాయక సాగర్లో కొంత, తర్వాత మన అప్పర్ మానేరుకి కొంత, ఇవన్నీ చేస్తే అట్లీస్ట్ ఈ పూర్వపు కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లాలో ఈ గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు స్టెబిలైజేషన్ చేసినటువంటి ఈ పంట పొలాలన్నింటినీ కూడా కాపాడుకునేటువంటి అవకాశం ఉండే. దురదృష్టవశాత్తు కొత్త ప్రభుత్వం నిర్ణయాలు చేయడంలో కూడా తాత్సార్యపడ్డారు. ఏదో కేంద్ర ప్రభుత్వం ఏదో రిపోర్ట్ ఇస్తుందని చెప్పి ఇప్పటికి కూడా ఇంట్రీమ్ రిపోర్ట్ తెప్పించుకోనుండే, అది కూడా చేయలేదు. సరే, అదొక వేరే సబ్జెక్ట్. కానీ ఈరోజు ఈ వడగండ్ల వాన వల్ల, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకి ఎకరానికి 10,000 రూపాయలు వెంటనే ఆర్థిక సాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. రైతులను కూడా కోరిన మీరు అధైర్యపడద్దు. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా ధైర్యంగా మనం నిలబడాలి. మనం కష్టపడ్డం, తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ రైతులు ఉన్నటువంటి ఇబ్బందులు, ఇలాంటి ఇబ్బందుల్ని ధైర్యంగా కొట్లాడేటువంటి పార్టీ గులాబీ జెండా మేమున్నాం, మీ ఎమ్మడి ఉన్నాం మేము. కాబట్టి మీరు ఎలాంటి మరి కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేసేటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దు అని చెప్పి కూడా నేను చాలా మంది రైతుల్ని దగ్గర తీసుకొని హద్దుకొని వాళ్ళకి ధైర్యం చెప్పిన మేమందరం కూడా. కాబట్టి ఈ పరిస్థితి లోపల ఈ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని, పత్రికా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తున్నాను. ఈ అకాల వర్షాలు, రాళ్లు పడ్డాయి, నష్టపోయిన రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి ఆ ప్రయత్నం వెంటనే చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇంకా పంటలు కొంత ఆలస్యంగా నాటేసిన వాళ్ళకి ఇబ్బందులు రాబోతున్నాయి. ఏప్రిల్ మాసంలో అవి ఇప్పుడిప్పుడే పుట్టబెట్టి ఇంకా బయటికి ఇతనాలు అంటే ఈయన లేదంటారు. ఏప్రిల్ చివరి వరకు కూడా కోతలకు వచ్చేటువంటి పొలాలు ఉన్నాయి. ఇప్పుడే వాళ్ళకి నీళ్లు రావాలి. కాబట్టి కరెంటు కోతలు ఉండదని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇంతో బోర్లలో, బావిలలో నీళ్లున్నాయి. ఆ నీళ్ళని తీసుకొని వాటిని కాపాడుకునేటువంటి ప్రయత్నం రైతులు చేస్తున్నట్టు. కాబట్టి మీరు కరెంటు కోతలు పెట్టకండి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఏప్రిల్ మాసంలో కూడా చాలా పంటలు కోతలకు రాబోతున్నాయి. లాస్ట్ తడి అంటారు, ఆఖరి తడి అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వవలసిన అవసరం. చివరిగా ముస్తాబాద్ మండలంలో గన్నేవారిపల్లి తర్వాత ఒక తండ ఉంది, సేవలాల్ తండ. ఆ తండలో ఉన్నటువంటి రైతుల్ని పోలీసులు కేసులు పెట్టారు. కాల్వల నుండి వాగులకు నీళ్లు వదిలిపెడితే మోటార్లు పెట్టుకుంటే కేసులు పెడుతున్నారు. మళ్ళా 10 ఏళ్ల కింద చరిత్ర మళ్ళా అవపడుతుంది. మళ్ళీ ఎవరో పడతారో రాజశేఖర రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తాడు మళ్ళీ ఊర్లలో రైతులకి.
రైతులపైన పోలీసులు కేసులు పెట్టుడేది? 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన రైతులపై కేసులు పెట్టిండా కేసీఆర్? ఇలా మళ్ళా రైతులపైన కేసులు పెట్టిన ముస్తాబాద్ పిఎస్లా ఎట్లా మీరు మోటార్లు పెట్టుకుంటారు వాగులకు కాలువల మీద అంటే మళ్ళా సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలన మళ్ళీ అవపడుతుంది తెలంగాణలో. వాళ్ళకి ఏంటంటే కాలువల ద్వారానే నీళ్ళు ఇవ్వాలి, ఇరిగేషన్ డ్రై క్రాప్స్ ఐడి క్రాప్స్కి నీళ్ళు ఇస్తాం కాలువల ద్వారా అనేటువంటి ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆలోచనల్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తారు. కేసీఆర్ ఏం చేసిండు? కరెంటు నీళ్లు ఇవి రెండు రైతుకి ఎందుకు కావాలి? పంటకు పండియడానికి కావాలి. ఇప్పుడు వాడు కాలువల మీద మోటార్లు పెడుతుంది, ఏది పెడుతుంది, ఎక్కడ తీసుకుపోతాడు నీళ్లు? పంట పొలాలకు తీసుకెళ్తాడు. వాళ్ళ సొంతంగా పైపులు ఇట్లా వేసుకొని ఈ వాగుకాడ ఇట్లా మోటార్ పెట్టి పైప్ వేసుకొని పంట పండిస్తాడు. ఇది ఇల్లీగల్ అని చెప్పి కేసులు పెడతారు. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కేసులు పెట్టారు. నేను జిల్లా కలెక్టర్ని జిల్లా ఎస్పీని చెప్తున్నా, వెంటనే దాన్ని విరమించుకోవాలి ఆ కేసులు. రైతులపై కేసులు చూసిరా తెలంగాణలో? మళ్ళీ రైతులపై కేసులు ఏంది? ఇది ఎక్కడ ఆలోచన? కాబట్టి నేను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను, వెంటనే రైతులపై పెట్టే కేసులు విరమించుకోండి. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. మళ్ళొక్కసారి రైతులు ఏడుస్తున్నారు, అయ్యో రైతు రాజ్యం పోయింది, రైతు రాజ్యం పోయింది, రైతు రాజ్యం పోయింది అని బాధపడుతున్నారు. కాబట్టి మరి మీరు మొన్ననే అధికారంలోకి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా, రైతుల పట్ల వ్యతిరేకతను చూపించకండి మీ అధికారులకు.